వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ సేవలను మరింత విస్తృతం పరచనున్నట్లు క్లబ్ ప్రెసిడెంట్ అగిరి వెంకటేష్ తెలిపారు. వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ డిస్ట్రిక్ట్ బి 210A ద్వితీయ కేబినెట్ మీటింగ్ పాస్ట్ ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ ఏ వెంకటేష్ ఆధ్వర్యంలో ఘనంగా జరిగింది. కాకినాడ పెద్ద మార్కెట్లో గల పలివెల కళ్యాణ మండపంలో వాసవి డిస్ట్రిక్ట్ గవర్నర్ గోకవరపు సుభాష్, పాస్ట్ డిస్ట్రిక్ట్ గవర్నర్లు నాండం ఆండాల్, చెక్క ప్రకాష్ ఆధ్వర్యంలో 200 మంది ప్రెసిడెంట్, సెక్రటరీ, ట్రెజరర్లు, డిస్ట్రిక్ట్ ఆఫీసర్స్ సమక్షంలో వాసవి క్లబ్ 6 నెలల కాలంలో చేసిన సేవా కార్యక్రమాలకు గాను అవార్డులతో సత్కరించి రాబో 6 నెలల కార్యక్రమాలు ఏ విధంగా చేయాలో మార్గనిర్దేశం చేశారు. ఈ సందర్భంగా వెంకటేష్ మాట్లాడుతూ దేశవ్యాప్తంగా 31 క్లబ్స్, విదేశాల్లో 14 క్లబ్లు ఉన్నాయని, 75,000 మంది సభ్యులు ఉన్నారని తెలిపారు. పరస్పర పరిచయాలు, నాయకత్వ లక్షణాలు, సేవల లక్ష్యంతో వాసవి క్లబ్ హైదరాబాద్ లో ఏర్పడిందని వెల్లడించారు. మాకు వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ లో 31 డిస్ట్రిక్ట్లు ఉంటాయి. ఒక్కొక్క డిస్ట్రిక్ట్ ఒక గవర్నర్ ఉంటారు. మరి ఈ సంవత్సరం ఇక్కడ 210 అంటాం ఈ ఏరియాని. ఈ ఏరియా గవర్నర్ సుభాష్ గారు మరి వారి 2వ కేబినెట్ మీటింగ్ లో ఇక్కడికి ఆహ్వానించి ఈ జనవరి నుంచి ఇప్పుడు జరిగిన కార్యక్రమాలన్నీ సమీక్షించుకొని రాబోయే 5 నెలలు ఇంకా మనం ఈ జిల్లా పక్షాన ఏం చేయాలి అనేది ఒక టార్గెట్ ఫిక్స్ చేసుకోవడానికి ఈ రోజు సమావేశం ఏర్పాటు చేశారు కాకినాడలో. మరి వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ 31 డిస్ట్రిక్ట్స్ గా ఉంటుంది. 31 గవర్నర్లు ఉంటారు. మా ప్రెసిడెంట్ రవిచంద్రన్ గారు మదురైకి చెందినవారు. మాకు ఇంటర్నేషనల్లో కూడా వారి వయసుల పిల్లలందరూ బాగా చదువుకొని విదేశాలకు వెళ్ళినందుకు అక్కడ కూడా మాకు 14 క్లబ్స్ ఉన్నాయి. మరి హైదరాబాద్లో ప్రారంభమైన ఈ ఆర్గనైజేషన్ అంచెలంచెలుగా ఎదుగుతూ సుమారు 75,000 మందికి మేము రీచ్ అయిపోయాము. మాకు 3 సిద్ధాంతాలండి: ఫెలోషిప్, లీడర్షిప్, సర్వీస్. మరి ఫెలోషిప్ అంటే ఒకరికొకరు పరస్పర పరిచయాలు పెంచుకోవడం, 2వది నాయకత్వ లక్షణాలు పెంపొందించుకోవడం, 3వది సర్వీస్. మరి 6 వయసులు అందరూ సమాజంలో సర్వీస్లో ముందుంటారన్న విషయం అంత సమాజానికి కూడా తెలుసు. దీనికి కేసీ గుప్తా గారిని మరొకసారి మనం గుర్తు చేసుకోవాలి. వారు హైదరాబాద్లో ఈ సంస్థను స్థాపించిన సందర్భంగా అందరం కూడా ఇక్కడ వారిని ఒకసారి గుర్తు చేసుకున్నాం.